హాయ్ అండి. ఎప్పుడు అమ్మ పెట్టిన మామిడికాయ పచ్చడి తినడమే కాకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేపించుకున్న తర్వాత దాని లోపల జీడి తీసేసుకోవాలి. తర్వాత దాంట్లో తేమ లేకుండా శుభ్రంగా క్లాత్ తో తుడుచుకోవాలి. నేను ఇక్కడ కర్నూలు ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను. దీన్ని కాగపెట్టి చల్లారనివ్వాలి. నెక్స్ట్ నేను ఇక్కడ కల్లుప్పు ఆవాలు తీసుకుని ఎండలో పెట్టుకున్నాను. నెక్స్ట్ కల్లుప్పుని ఆవాల్ని మిక్సీ వేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా కాగపెట్టుకున్న ఆరపెట్టుకున్న నూనె కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొన్ని మెంతులు యాడ్ చేశాను. అలాగే ఆవాల పొడి కూడా యాడ్ చేశాను. అలాగే తోలు తీసిన వెల్లుల్లి రబ్బలు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెంతుల్ని దూరగా మాడిపోకుండా వేయించుకోవాలి. మాడిపోతే చేదొస్తుంది. వేయించుకొని మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఈ మామిడికాయ పచ్చడి అంతా పొడులన్నీ బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టుకోవాలి. స్టీల్ డబ్బాలో పెడితే నల్లటి మచ్చలు వస్తాయి. ఇలా పెట్టుకున్నాక మామిడికాయ పచ్చడిని 3 రోజుల పాటు ఉదయం సాయంత్రం ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలి పొడులన్నీ అడుక్కుపోతాయి. అందుకని మిక్స్ చేసుకోవాలండి.